Hello friends and well-wishers of RKS Apex. Once again, welcome to our RKS Apex YouTube channel. You know friends very well, the institute offers both offline and online training. Nice. So there in the series of learning English using newspapers, now we will start a new program. The program here is న్యూస్ ఆర్టికల్స్ ద్వారా తేలిక ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవచ్చు. మనం ఇంతకుముందు స్ట్రక్చర్స్ ద్వారా అని ఒక సిరీస్ స్టార్ట్ చేసాం. డైలీ న్యూస్ పేపర్ వొకాబులరీ అది ఆల్మోస్ట్ 45 ఎపిసోడ్స్ దాటింది. వెరీ గుడ్. ఇప్పుడు న్యూస్ ఆర్టికల్స్ నుంచి కూడా ఎలా లాంగ్వేజ్ డెవలప్ చేసుకోవచ్చు అని చూద్దాం. నిజానికి కేవలం న్యూస్ పేపర్ వొకాబులరీ తీసుకుంటే కనుక ఆ న్యూస్ పేపర్ వొకాబులరీలో మనకు ఆ వర్డ్ మీనింగ్ తీసుకుంటున్నాం, కొంత యూసేజ్ ఓకే, ఇట్స్ ఓకే. కానీ అదొక కంటెంట్లో ఒక పర్టికులర్ ఆర్టికల్లో చదివితే ఇంకా అందంగా ఉంటుంది. ఐ మీన్ టు సే దట్ instead of taking a particular word and its uses, but if you witness there in the form of an article, it would help you more. అది ఇంకా ఎక్కువ హెల్ప్ చేస్తుంటుంది అంతా కూడా. క్లియర్. అందుకని ఈరోజు మొదటి ఆర్టికల్ కొన్ని రోజుల క్రితం హిందీ పేపర్లో పవన్ కళ్యాణ్ మీద ఒక ఆర్టికల్ ఇచ్చారు. అఫ్ కోర్స్ పవర్ స్టార్ కదా, నాట్ మెగాస్టార్, పవర్ స్టార్. సో ఈ పవర్ స్టార్ మీద ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఆ ఆర్టికల్ మనం ఈరోజు చదువుతూ అందులో ఉన్న కంటెంట్ డిస్కస్ చేస్తూ దాని నుంచి ఏం నేర్చుకోవచ్చు చూద్దాం. క్లియర్? రైట్. ఓకే, రైట్. చూద్దాం. సో పవన్ కళ్యాణ్, ద యాక్టర్ టర్న్ పొలిటీషియన్స్ bet to bring the BJP and the TDP into an alliance along with his JSP, Janasena Party, has paid off as the NDA swept the state in recent elections. Okay, marokasari chuddam clear ga. The actor turned politician ante actor rajkee nayakudiga marina ee actor politicians bet to bring the BJP ante chala pandham patti pandem kasi okay దేన్ని బీజేపీని టీడీపీని ఒక కూటమిలోకి తీసుకొచ్చి దాంతోపాటు తను కూడా దానిలో జత కలిసి అలాంగ్ విత్ హిస్ జేఎస్పీ ఓకే హ్యాస్ పెయిడ్ ఆఫ్ అంటే ఆ చేసిన కృషి అంతా కూడా ఇప్పుడు ఫలిస్తోంది. ఇక్కడ హ్యాస్ పెయిడ్ ఆఫ్ అంటే కనుక దానికి తగిన సత్ఫలితాలు ఇస్తుందని చెప్పడం. సో యాజ్ ద ఎన్డీఏ స్వెప్ట్ ద స్టేట్ ఇన్ రీసెంట్ ఎలక్షన్స్ అంటే ఈ మధ్య జరిగిన ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమి చక్కగా అన్నింటినీ ఎలాగా ఊడ్చేసిందంటే అన్ని సీట్స్ వాళ్ళకి వచ్చేసినాయి. కాబట్టి ఇతను చేసిన కృషి ఏదైతే ఉందో అది ఫలిస్తుంది అని చెప్తున్నారు అంతా కూడా. క్లియర్? రైట్. ద యాక్టర్ టర్న్ పొలిటీషియన్స్ బెట్ టు బ్రింగ్ అంటే వీళ్ళందరినీ కలిపి కూటమి తీసుకొస్తామని పందెం పట్టుబట్టి వెళ్తున్న అతని కృషి ఫలించింది అని చెప్తున్నారు ఇక్కడ. క్లియర్? ఫైన్. సో ఇన్ ద 2024 ఎలక్షన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, యాక్టర్ టర్న్ పొలిటీషియన్ కొణిదెల పవన్ కళ్యాణ్ ద ఫౌండింగ్ ప్రెసిడెంట్. ఫౌండింగ్ ప్రెసిడెంట్ అంటే వ్యవస్థాపక అధ్యక్షుడు. దీన్ని రకరకాల కాంబినేషన్స్తో వాడతారు. ఎలాగంటే ఫౌండింగ్ ఫాదర్, ఫౌండింగ్ డైరెక్టర్, ఫౌండింగ్ ప్రెసిడెంట్, ఫౌండింగ్ మెంబర్, ఇలాగంతా కూడా. అంటే ఒక వ్యవస్థాపకంగా ఒక సంస్థకు ఆద్యుడిగా ఉందంటే కనుక ఫౌండింగ్ ఫాదర్, ఇలా మంచి మంచి వర్డ్స్తో దీన్ని పిలుస్తుంటారు. ఫైన్. ఇక్కడ చూద్దాం. ఫౌండింగ్ ప్రెసిడెంట్ అంటే వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన దేనికి? జనసేన పార్టీకి. ప్రూవ్డ్ దట్ హీ ఈజ్ నో రన్ ఆఫ్ ద మిల్ పొలిటీషియన్. ఇదేమిది? నో రన్ ఆఫ్ ద మిల్. రన్ ఆఫ్ ద మిల్ అంటే ఆర్డినరీ అంటే ఏదో ఆర్డినరీ అన్నట్టు, కానీ ఇతను ఆర్డినరీ కాదును ప్రూవ్ చేశాడంతా కూడా. సో ప్రూవ్డ్ దాట్ హీ ఈజ్ నో రన్ ఆఫ్ ద మిల్ పొలిటీషియన్. హీ ఎగ్జిబిటెడ్ హిస్ టెనాసిటీ అంటే కనుక తన కెపాసిటీ అంటే తన పవర్ని చూపించడం అన్నట్టు. ఇక్కడ మనకు టాక్ట్ అండ్ టెనాసిటీ అని చాలా ఎక్కువగా వాడుతుంటారు. టాక్ట్ అండ్ టెనాసిటీ మనకు తెలుగులో చూడండి శక్తి యుక్తులు అంటాం అంతా కూడా. శక్తి అంటే కనుక ఫిజికల్, యుక్తి అంటే కనుక దీనికి బ్రెయిన్. అలాగే ఇంగ్లీష్లో వచ్చేసరికి టాక్ట్ అంటే కనుక ఇది అవుతుంది ఇక్కడ యుక్తి, టెనాసిటీ అంటే శక్తి అవుతుంది అక్కడ. టెనాసిటీ రెండు జంట పదాలు ఎక్కువగా వాడుతుంటారు. ఇక టెనాసిటీ అంటే ఆయన సామర్థ్యాన్ని ప్రూవ్ చేస్తుంది. హీ ఎగ్జిబిటెడ్ హిస్ టెనాసిటీ టు హ్యాంగ్ ఆన్ టు ద గేమ్ అంటే ఈ రాజకీయ క్రీడ అనే దాన్ని ఆయన మధ్యలో వదిలి పారిపోలేదు, దానికే పట్టుబడి ఉన్నాడు అంతా కూడా. దాన్ని చూపిస్తుంది అతని టెనాసిటీ అంటే పట్టుదల ఉన్నాడు. ఏం చేస్తారు? మధ్యలో వదిలి పారిపోరు. అలా పారిపోకుండా అతని కెపాసిటీ చూపించింది అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. హీ ఎగ్జిబిటెడ్ హిస్ టెనాసిటీ టు హ్యాంగ్ ఆన్ టు ద గేమ్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ హిట్ బ్యాక్ ఇట్ హిస్ క్రిటిక్స్ బై స్కోరింగ్ ఏ 100% స్ట్రైక్ రేట్. అంటే ఎవరైతే అతను విమర్శించారో
వాళ్ళకు తిరిగి జవాబు చెప్పాడు. 100% స్ట్రైక్ రేట్ అంటే ఏంటి? 100% స్ట్రైక్ రేట్ అంటే తను పోటీ చేసిన అన్ని స్థానాలలో తన పార్టీ తరఫున అన్ని కూడా గెలుచుకున్నారు. దాన్ని 100% స్ట్రైక్ రేట్ అని పిలుస్తున్నారు చక్కగా. సో అతనికి ఒక ప్లస్ పాయింట్ అయింది 100% స్ట్రైక్ రేట్ కదా. సో అండ్ హిట్ బ్యాక్ ఎట్ హిస్ క్రిటిక్స్, ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్లకు 100% రిజల్ట్ చూపించి వాళ్ళ కొంచెం నోళ్లు మూయించారు అని చెప్పడం అంతా కూడా. హిస్ పార్టీ క్యాండిడేట్స్ వన్ ఆల్ ద 21 అసెంబ్లీ సీట్స్ దట్ దే హ్యాడ్ కంటెస్టెడ్, అంటే వాళ్ళు పోటీ చేసిన 21 స్థానాలు కూడా గెలుచుకున్నారు. అండ్ ఆల్సో సెక్యూర్డ్ 2 లోక్సభ సీట్స్ విత్ హ్యూజ్ మెజారిటీ. హ్యూజ్ అంటే అత్యధిక మెజారిటీతో చక్కగా గెలుచుకున్నారు అంతా కూడా. సో అంటే 21 అసెంబ్లీ సీట్స్, ఒక 2 లోక్సభ సీట్స్ అన్నీ కూడా చక్కగా గెలుచుకున్నారు. మిస్టర్ కళ్యాణ్ అనౌన్స్డ్ విత్ బ్యాంగ్ దట్ హీఈస్ హియర్ టు స్టే, అంటే ఆయన ఒక బ్యాంగ్ అంటే ఒకటి ఇలా కొట్టి మరీ చెప్తున్నాడు అనమాట. నేను ఇక్కడ ఉండడానికి వచ్చాను కానీ పారిపోవడం కాదు అని చెప్తున్నాడు ఇక్కడ. మిస్టర్ కళ్యాణ్ అనౌన్స్ విత్ బ్యాంగ్ దాట్ హీఈస్ హియర్ టు స్టే, రాజకీయాలు ఉండడానికి కానీ పారిపోవడానికి కాదు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వాజ్ సో ఇంప్రెస్డ్ బై హిస్ షో ఆఫ్ స్ట్రెంగ్త్, అంటే ఇది స్ట్రెంగ్త్ చూసి ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు అక్కడ, చాలా మెచ్చుకున్నారు ఇతన్ని చూసి. ఏమన్నారంటే కనుక ఇతన్ని చూసి ఏదో ఒక మంచి కామెంట్ ఇచ్చారు మీకు తెలుసు. బై హిస్ షో ఆఫ్ స్ట్రెంగ్త్ దట్ ఇన్ వన్ ఆఫ్ ద మీటింగ్స్ ఈ రిఫర్డ్ టు పవన్ ప్రస్తావిస్తూ చెప్పారనమాట. ఏ పవన్ నహి ఏ ఆంధీ హై అన్నారు అక్కడ. అంటే హీ ఈజ్ నాట్ విండ్ యాజ్ పవన్ ఇన్ హిందీ మీన్స్ విండ్, హీ ఈజ్ స్ట్రాంగ్ అంటే పవనం అంటే ఏంటి? ఒక గాలి కదా, ఇతను గాలి కాదు బాబు, ఇతను తుఫాన్ అంటే ఎక్కువ ఫోర్స్ వస్తుంది కదా, అంత ఫోర్స్ ఉన్న వ్యక్తి ఇతను, అంత క్యాలిబర్ ఉన్న వ్యక్తి అని నరేంద్ర మోడీ గారు అతనికి ఒక కితాబ్ ఇచ్చారనమాట అంతా కూడా. ఇక్కడ చూడండి రిఫర్ టు, సో ఇన్ ద మీటింగ్స్ ఈ రిఫర్ టు పవన్ కళ్యాణ్. రిఫర్ పక్కన ఎప్పుడు కూడా 2 రావాలి. ఐ రిఫర్ టు మెనీ డిక్షనరీస్, ఓకే, దెన్ హీ ఆల్వేస్ రిఫర్స్ టు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, అలా రిఫర్ టు అనేది రావాల్సి ఉంటుంది. క్లియర్? రైట్. సో అలాగా పవన్ కళ్యాణ్ గురించి నరేంద్ర మోడీ గారు ఒక మంచి కితాబ్ ఇచ్చారంటే ఒక చక్కటి ప్రశంసని ఇచ్చారు. సో STORM స్టామ్ అంటే కనుక తుఫాన్ అన్నట్టు అనమాట అక్కడ. వన్ అమాంగ్ ద టాప్ మ్యాట్నీ ఐడాల్స్ అంటే కనుక ఇంతకుముందు అరౌండ్ 40-60 ఆ టైంలో ఉన్నటువంటి ఫిల్మ్ హీరోస్కు చాలా ఎక్కువ అభిమానాన్ని చూరగొన్నారనమాట. అలా ప్రజల అభిమానాన్ని గౌరవాన్ని చూరగొన్న వ్యక్తిని మ్యాట్నీ ఐడాల్స్ అని పిలుస్తుంటారు ఎక్కువ ఇక్కడ. అలా వన్ అమాంగ్ ద టాప్ మ్యాట్నీ ఐడాల్స్ ఇన్ తెలుగు సినిమాలో ఎక్కువ గౌరవాన్ని గుర్తింపును పొందిన వ్యక్తి అయినటువంటి పవన్ కళ్యాణ్. మిస్టర్ పవన్ కళ్యాణ్స్ పొలిటికల్ కెరీర్ హ్యాస్ బీన్ ఏ చెక్డ్ వన్ ఎవర్ సిన్స్ హీ లాంచ్డ్ హిస్ JSP ఆన్ March 14, 2014. చాలా మంచి పదం వాడారు చూడండి. ఆయన ఎప్పుడైతే రాజకీయాల్లో ఎంటర్ అయ్యారో మిస్టర్ పవన్ కళ్యాణ్స్ పొలిటికల్ కెరియర్ హ్యాస్ బీన్ ఏ చెక్డ్ వన్ అంటే కనుక ఏంటో తెలుసా అండి? అంటే అంత ఈజీగా కాదు, అప్ డౌన్ అంటే పడుతూ లెగుస్తున్నటువంటి కెరీర్ అవుతుంది ఏది రాజకీయాల్లో. ఎప్పటి నుంచి? ఎప్పుడైతే ఎవర్ సిన్స్ అంటే ఎప్పుడైతే ఎన్నికయ్యాడో, అంటే ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో రాజకీయాలు అప్పటి నుంచి చెప్పడం. ఎవర్ సిన్స్ అంటే గ్యాప్ లేకుండా కొనసాగుతూ ఉన్నప్పుడు ఎవర్ సిన్స్ వాడతారు. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ అంటే జస్ట్ ఫర్ జోక్ వాడుతున్నాను. అబ్బాబ్బా ఆయన వచ్చినప్పటి నుంచి నా బొర తింటూనే ఉన్నాడు. హీ హాస్ బీన్ గ్రేజింగ్ మై మైండ్ ఎవర్ సిన్స్ హీ కేమ్. అలా ఎవర్ సిన్స్ అంటే కనుక గ్యాప్ లేకుండా, అలా ఇతను రాజకీయాలు వచ్చినప్పటి నుంచి గ్యాప్ లేకుండా పడుతూ లెగుస్తున్నాడు. ఆ పడుతూ లెగిసే ప్రయాణాన్ని చెక్డ్ అంటారు ఇక్కడ. సో CHEQERED దాన్ని చెక్డ్ అని పలకాల్సి ఉంటుంది. ఏ చెక్డ్ వన్ ఎవర్ సిన్స్ హీ లాంచ్డ్ హిస్ జనసేన పార్టీ ఆన్ March 14, 2014. హీ ఫేస్ సెట్ బ్యాక్స్ అంటే చాలా ఎదురు దెబ్బలు తిన్నాడు. బట్ నెవర్ క్విట్, కానీ వదిలి పారిపోలేదంతా కూడా. యాజ్ హిస్ ఎల్డర్ బ్రదర్ K. చిరంజీవి ఏ మెగాస్టార్ ఇన్ తెలుగు సినిమా హ్యాడ్ డన్, అంటే వాళ్ళ అన్నయ్యలాగా, అంటే వాళ్ళ అన్నయ్య పార్టీ పిడి వదిలేసి వెళ్ళిపోయారు కదా, అలా కాకుండా ఇతను మధ్యలో వదిలి వెళ్ళిపోలేదు. అలా ఎదురు దెబ్బల్ని తింటూ కాసుకుంటూ అలాగే నుంచొని ఉన్నాడు అని చెప్తున్నారు ఇక్కడ. చిరంజీవి హ్యాడ్ లాంచ్డ్ హిస్ ప్రజారాజ్యం పార్టీ ఇన్ 2008 బట్ క్విట్ ద గేమ్ ఆఫ్టర్ హిస్ ఫస్ట్ అవుటింగ్ అంటే ఒక విధంగా ప్రయాణం, జర్నీ. ఆయన 2008లో ప్రజారాజ్యం స్టార్ట్ చేశారు వాళ్ళ అన్న అయినటువంటి మెగాస్టార్ గారు, కానీ ఆ రాజకీయ క్రీడ నుంచి విరమించేస్తారు, అంతా కూడా బయటకు వెళ్ళిపోయారు. అండ్ మర్జ్డ్ హిస్ పార్టీ విత్ ద కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు. ఓకే అని అతని గురించి చెప్తున్నారు అనమాట ఇక్కడ. కానీ ఇక్కడ ఇతనికి వస్తే దో మిస్టర్ పవన్ కళ్యాణ్ హ్యాడ్ లాంచ్డ్ హిస్ పార్టీ ఇన్ 2014 అండ్ 2014లో పార్టీని ప్రారంభించిన హీ డిడ్ నాట్ కంటెస్ట్ దట్ ఇయర్స్ జనరల్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్. ఆ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో అతను
పోటీ చేయలేదు. హీ లెర్న్డ్ సపోర్ట్ టు ద నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్, అంటే ఎన్డీఏకి అప్పుడు అతను తన మద్దతు ప్రకటించారు, ఆఫ్ ద తెలుగుదేశం పార్టీ అండ్ ద బీజేపీ, వాళ్ళిద్దరికీ తన సపోర్ట్ని ప్రకటించారు. అప్పుడు ద ఎన్డీఏ కేమ్ టు పవర్ ఇన్ ద రెసిడ్యువల్ స్టేట్ ఆఫ్ ఆంధ్ర, ఎప్పుడైతే బైఫర్కేషన్ అయిపోయిందో అప్పుడు ఈ వీళ్ళకు సపోర్ట్ గెలిచారు. సో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద బైఫర్కేషన్ ఆఫ్ ద స్టేట్ బైఫర్కేషన్ తర్వాత ఇతను ఇచ్చిన సపోర్ట్తో తెలుగుదేశం బీజేపీ ఆ కూటమితో చక్కగా వీళ్ళు గెలిచారు. బట్ ఇన్ 2019 హీ క్విట్ ద ఎన్డీఏ, కానీ 2019లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసారు. క్విట్ అంటే తెలుసు కదా, క్విట్ వదిలివేయు బయటకు వచ్చేయడం అనమాట, అండ్ దాని నుంచి వచ్చేసారు. అండ్ వెంట్ టు ద పోల్స్ ఇన్ ఎన్ ఎలియన్స్ విత్ లెఫ్ట్ పార్టీస్, ఈ లెఫ్ట్ పార్టీస్తో అంటే ఈ కామ్రేడ్ పార్టీస్ లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి కదా, సో సిపిఐ సిపిఎం వాళ్ళతో కలిసి ఆయన పోటీ చేస్తారు 2019లో. ద జేఎస్పీ కుడ్ విన్ జస్ట్ 1 సీట్, అప్పుడు ఆ టైంలో జనసేన పార్టీ ఒక్కటి మాత్రమే గెలుచుకోగలిగింది ఇక్కడ, విత్ మిస్టర్ పవన్ కళ్యాణ్ హిమ్సెల్ఫ్ లూజింగ్ ఇన్ ద 2 seats, అంటే ఆయన పోటీ చేసిన 2 సీట్స్లో కూడా ఆయన ఓడిపోయాడంతా కూడాను. సో బట్ ద యాక్టర్ అండ్ పొలిటీషియన్ డిడ్ నాట్ లూజ్ హిస్ హోప్, కానీ ఓడిపోయినా సరే ఆయన తన ఆశ మాత్రం కోల్పోలేదు, అంటే తన హోప్ను మాత్రం కోల్పోలేదు. డిడ్ నాట్ లూజ్ ఫ్రెండ్స్, ఇక్కడ వర్డ్ ఎల్ఓఎస్సి ఉంటుంది, చాలామంది దాన్ని వెరైటీగా ప్రొనౌన్సియేట్ చేస్తుంటారు. కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ లూజ్, ఎల్ఓఎస్సి, లూజ్ అని పలకాలి, లూజ్ లాస్ట్. హీ డిడ్ నాట్ లూజ్ హిస్ హోప్. సో దిస్ టైమ్ ఈసారి ఏమైంది 2024, దిస్ టైమ్ హీ జాయిన్డ్ ఎన్డీఏ అండ్ లేడ్ ద గ్రౌండ్ వర్క్ ఫర్ ద ఎలియన్స్ విక్టరీ ఇన్ ద స్టేట్. కానీ ఈసారి మాత్రం అతను గ్రౌండ్ వర్క్ బాగా చేసి ఎలాగైనా సరే ఈ కూటమి గెలవాలని పట్టుబట్టి అది సాధించాడు అని చెప్తారనమాట. అంటే మొదటి 2019 ఎలాగైంది, ఓకే, అంతకుముందు ఎలా అయింది చెప్పుకుంటూ ఈసారి మాత్రం 2024 ఎలా చేశారో చెప్పుకుంటూ వస్తున్నారు. ఇన్ అన్ ఎర్లియర్ ఇంటర్వ్యూ, ఇంతకుముందు ఆయన ఒక హిందూకి ఇంటర్వ్యూ ఇస్తూ అందులో చెప్తున్నారు. ఇన్ అన్ ఎర్లియర్ ఇంటర్వ్యూ టు ద హిందూ, Mr. Kalyan had stated he was drawn towards politics from his college days. ఆయన చెప్తున్నారు ఆయన చిన్నప్పటి నుంచే అతను తన కాలేజ్ డేస్ నుంచే రాజకీయాల పట్ల ఆకర్షితుడయ్యాడు అని చెప్పుకొస్తారంతా కూడా. ఇక్కడ డ్రాన్ అంటే కనుక ఆకర్షితుడు అవ్వడం, క్లియర్. సో మిస్టర్ కళ్యాణ్ హ్యాడ్ స్టేటెడ్ దాట్ హీ వాస్ డ్రాన్ టువర్డ్స్ పాలిటిక్స్ ఫ్రమ్ హిస్ కాలేజ్ డేస్ అండ్ వాస్ డీప్లీ ఇన్స్పైర్డ్. ఆయన కొద్దిమంది మహానుభావుల వల్ల ఉత్తేజితుడయ్యడం చెప్తున్నారు. ఇక్కడ ఎవరు వాళ్ళు, లైక్ ఇన్స్పైర్డ్ బై ద టాల్ లీడర్స్, గొప్ప నేతలైనటువంటి ఫ్రమ్ ద లెఫ్ట్ వింగ్ సచ్ యాజ్ చే గువేరా ఆర్ ఫిడెల్ కాస్ట్రో అండ్ చార్ మజుందార్, అలా కొద్దిమంది గొప్ప నాయకుల ఉత్సాహంతో అతను రాజకీయాల్లోకి వచ్చారు. ప్లస్ చిన్నప్పటి నుంచి అంటే కాలేజ్ డేస్ నుంచి వాళ్ళంటే ఎంతో ఇన్స్పిరేషన్ పొందారని చెప్తున్నారు ఇక్కడ. హిస్ విజన్ డాక్యుమెంట్ ఇజం అంటే కనుక ఒక తత్వం అనమాట అక్కడ, అంటే ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్తో వచ్చిన తత్వాన్ని ఇజం అంటారు. సో రిలీజ్డ్ పవనిజం అని ఒక బుక్ రిలీజ్ చేశారు అప్పుడు ఆయన అక్కడ. సో విజన్ డాక్యుమెంట్ ఇజం రిలీజ్డ్ ఎట్ ద లాంచ్ ఆఫ్ హిస్ పార్టీ ఇన్ 2014 అపియర్స్ టు బి రూటెడ్ ఇన్ లెఫ్ట్ ఐడియాలజీ, అంటే ఈ లెఫ్ట్ ఐడియాలజీతో తను రాసిన పుస్తకం అప్పుడు వచ్చిందని చెప్తున్నారు అక్కడ. ఆ రూట్స్ అన్ని అందులో ఆ బుక్లో చూడొచ్చు. కన్సిడర్డ్ టు బి ద పవర్ స్టార్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ అని పిలువబడే ఇతను మిస్టర్ కళ్యాణ్ ఆఫ్టర్ ద 2019 సెట్ బ్యాక్ అంటే ఎదురుదెబ్బ, 2019 ఎలక్షన్స్లో ఎదురుదెబ్బ తగిలిన తర్వాత వర్క్ టైర్లెస్లీ అంటే కనుక అవిరామంగా, అంటే రెస్ట్ తీసుకోకుండా కంటిన్యూస్గా వర్క్ టైర్లెస్లీ టు గెట్ టు ద మాసెస్ అంటే ప్రజలకు పెద్ద మొత్తంలో చేరువవడం, దగ్గర అవ్వడం, వాళ్ళందరికీ దగ్గర అవ్వడానికి ఆయన చాలా ప్రయత్నించాడు. హీస్ టార్గెటెడ్ క్యాంపెయిన్ టు అడ్రస్ ద ఇష్యూస్ ఆఫ్ ఉద్దానం రీజియన్ ఇన్ శ్రీకాకుళం, అంటే ఆయన ప్రజలకు దగ్గరయ్యేటువంటి ఈ పరిస్థితుల్లో ప్రాసెస్లో ఏం చేస్తారంటే కొన్ని టాపిక్స్ని, కొన్ని ఇష్యూస్ని, కొన్ని సమస్యలను అడ్రస్ చేస్తూ వాటిపైన ఎక్కువగా ఫోకస్ నిలిపారు. అందులో ఒకటి హీస్ టార్గెటెడ్ క్యాంపెయిన్ టు అడ్రస్ ద ఇష్యూస్ ఆఫ్ ఉద్దానం రీజియన్ ఇన్ శ్రీకాకుళం వేర్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ హ్యాస్ బికమ్ అండ్ ఎండమిక్ హెల్త్ క్రైసిస్, అంటే అది ఇక్కడ ఆ కిడ్నీ సమస్య అనేది అక్కడ చాలా తీవ్రంగా ఉంది అక్కడ. ఎండమిక్ ఎపిడమిక్ 2 వర్డ్స్ ఉంటాయి. ఎండమిక్ అంటే కనుక ఆ వచ్చినటువంటి వ్యాధి సమస్య అనేది ఆ రీజియన్కి మాత్రమే ఉండేది. ఎండమిక్ అంటే కనుక లోకల్, అక్కడ వరకే ఉంటుంది, అంతకుమించి స్ప్రెడ్ అవ్వకపోవచ్చు. బట్ ఎపిడమిక్ అంటే అట్లా కాదు, కొంచెం స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటాయి, ఒకరి నుంచి ఒకరికి ఇలా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అక్కడ. అది ఎపిడమిక్, ఇది ఎండమిక్ రిస్ట్రిక్టెడ్ ఆర్ కన్ఫైన్డ్ టు ఓన్లీ పర్టికులర్ ఏరియా. సో ఆ ఉద్దానం ఏరియాకి పరిమితమైన ఆ కిడ్నీ సమస్య దాని మీద ఆయన ఎక్కువగా పోరాడారు. ఓకే,
his outright support, outright అంటే కంప్లీట్, హిస్ కంప్లీట్ సపోర్ట్ ఫర్ ద ఫార్మర్స్ ఆఫ్ అమరావతి కూడా పూర్తిగా సపోర్ట్ ఇచ్చారు. ఓకే, who were agitating against the వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్, అప్పుడు ఈ గవర్నమెంట్తో పోటీ పడుతూ వాళ్ళ డెసిషన్కి వ్యతిరేకించిన వాళ్ళు ఇతను కూడా చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉన్నాడు. టు షిఫ్ట్ ద క్యాపిటల్ ఫ్రమ్ ద సిటీ అండ్ న్యూమరస్ అదర్ క్యాంపెయిన్స్, దాంతోపాటు అనేక రకాల ప్రచారాల్లో పాల్గొంటూ మూడ్ హిమ్ క్లోజర్ టు ద మాసెస్, ఆయన పాల్గొనడం అనేది అతన్ని ప్రజలకు చాలా దగ్గర చేసింది, చేరువ చేసింది. లేటర్ హీ లాంచ్డ్ ఏ స్టేట్ వైడ్ యాత్ర ఇన్ హిజ్ కస్టమైజ్డ్ వెహికల్, అంటే తను క్రియేట్ చేయించుకున్న, తను తయారు చేసుకున్న కస్టమైజ్డ్ వెహికల్, పేరు తెలుసు అందరికీ, ఏమది? వారాహి. వెరీ గుడ్, వారాహి ఎయిమ్డ్ ఎట్ స్ట్రెంగ్థనింగ్ ద జేఎస్పీస్ కనెక్ట్ విత్ ద ఓటర్స్, అది ఓటర్స్ దగ్గర అవడానికి అతను చేసిన ప్రయత్నం కొనసాగించారు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చూద్దాం. హీస్ కస్టమైజ్డ్ వెహికల్ అంటే ఆయన తయారు చేయించుకున్న వెహికల్ వారాహి ఎయిమ్డ్ ఎట్ స్ట్రెంగ్థనింగ్. ఇక్కడ మీరు గ్రామర్లో నేర్చుకోవాలి, ఎయిమ్కి ఎట్ అనేది రావాలి. ఇప్పుడు ఎయిమ్ ఎట్ ప్లస్ సింగ్ ఫామ్, ఎట్లాగా? షీ ఎయిమ్స్ ఎట్ బికమింగ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. ఓకే, మిస్టర్ ముఖేష్ అంటే ఆ ముఖేష్ అంబానీ కాదు, ముఖేష్ స్టూడెంట్. ముఖేష్ ఎయిమ్స్ ఎట్ బికమింగ్ ఏ గ్రేట్ పొలిటీషియన్, గ్రేట్ బిజినెస్ మ్యాన్. ఓకే, హీ ఎయిమ్స్ ఎట్ బికమింగ్. అలాగా ఎయిమ్ ఎట్ ప్లస్ సింగ్ ఫామ్ అలవాటు చేసుకుంటే స్ట్రెంగ్త్ మీరు రాయొచ్చు, సగ్గం మీ ఓన్గా రాయొచ్చు. నౌ యూ ప్లీజ్ టెల్ మీ, వాట్ డూ యూ ఎయిమ్ ఎట్? మీరు దేనిపైన ఏం చేస్తున్నారు? ఓకే, ఐ ఎయిమ్ ఎట్ మేకింగ్ మోర్ యూస్ఫుల్ యూట్యూబ్ వీడియోస్. ఓకే, వాట్ డూ యూ ఎయిమ్ ఎట్? యూ మేక్ ఎ స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్ రాయండి. ఐ ఎయిమ్ ఎట్ ప్లస్ ఇన్ఫార్మ్ రండి హ్యాపీగా. అక్కడ ఇతను ఏమైంది? హీ ఎయిమ్డ్ ఎట్ స్ట్రెంగ్థనింగ్ ద జనసేన పార్టీస్ కనెక్ట్ విత్ ద ఓటర్స్. ఇక అసలు టర్నింగ్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే కనుక, టర్నింగ్ పాయింట్, బట్ ద టర్నింగ్ పాయింట్ వాజ్ ఏ మీటింగ్ హీ హ్యాడ్ విత్ నారా చంద్రబాబు నాయుడు. అంటే గుర్తుంది కదా, అతను అరెస్ట్ చేసినప్పుడు జైలుకి వెళ్ళి కలిశారు, ఆ ఇన్సిడెంట్ ఒక టర్నింగ్ పాయింట్ అయిందనమాట ఇక్కడ. ఎలాగా? బట్ ద టర్నింగ్ పాయింట్ వాజ్ ఏ మీటింగ్ హీ హ్యాడ్ విత్ నారా చంద్రబాబు నాయుడు నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ద టీడీపీ అండ్ ద కరెంట్ చీఫ్ మినిస్టర్. ఇప్పుడు ప్రస్తుత చీఫ్ మినిస్టర్ అతన్ని కలిసినప్పుడు ఎక్కడ? అట్ ద రాజమండ్రి సెంట్రల్ జైల్, ఆ సెంట్రల్ జైల్లో ఆయన కలిశారు ఇక్కడ ఇన్ సెప్టెంబర్ 2023. అంటే అక్కడ కలవడం అనేది టర్నింగ్ పాయింట్. ఎందుకు టర్నింగ్ పాయింట్ అయింది అంటే కనుక, మిస్ నాయుడు వాజ్ దెన్ ఇన్ రిమాండ్ ఓర్ కరప్షన్ ఎలిగేషన్స్, అంటే అవినీతి అనేటువంటి ఆయన మీద కొన్ని ఆరోపణలు రావడంతో అతను రిమాండ్లో ఉంచారు. అది చూడడానికి వెళ్ళారు ఇక్కడ. అది చూసి వచ్చిన తర్వాత ఏమైంది? అవుట్ సైడ్ ద జైల్ బయటకు వచ్చి వైల్ అడ్రసింగ్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్, ప్రెస్తో మాట్లాడుతూ మిస్టర్ కళ్యాణ్ అనౌన్స్డ్ ద టైప్ విత్ ద టీడీపీ. అప్పుడు ఆయన ప్రకటించారు. అంటే అప్పటిదాకా టీడీపీతో వెళ్దామా వద్దా అని ఊగిసలాటుందంతా కూడా. ఎప్పుడైతే ఈ అన్యాయం చూసారైనా తప్పనిసరిగా వెళ్ళాలి, ఖచ్చితంగా మనం నిలబడాలి అని అతను ప్రకటించారు. ఆ ప్రకటించడం అనేది ఒక టర్నింగ్ పాయింట్గా చెప్పుకుంటారు అంతా కూడా. ఐ హావ్ బీన్ థింకింగ్ all this while whether the TDP and Janasena must come together ahead of the elections. I have been thinking, ఆయన ఆలోచిస్తున్నాడంటే కనుక వీళ్ళతో కలిపి మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదు ఎలా థింక్ చేస్తున్నప్పుడు, I have been thinking all this while whether the TDP and Janasena must come together ahead of the elections. I am in the NDA. అప్పుడు ఆయన ఎన్డీఏలో ఉన్నారు కదా. It is my prayer that to fight against the atrocities of the YSRCP, the Janasena and the TDP must come together in the upcoming elections, he said. అంటే అప్పుడు ఆయన ఏమన్నారో ఆ మాటలు మళ్ళీ ఇక్కడ యాజ్ ఈజ్గా రాశారు. అది అప్పుడు అన్న మాటలు ఏమంటే కనుక, నేను థింక్ చేస్తున్నాను, ఈ వైఎస్ఆర్సీపీ యొక్క దారుణాలని లేదంటే అణిచివేతను ఎదుర్కోవాలంటే కనుక తప్పనిసరిగా నేను టీడీపీతో పాటు వెళ్ళాలి అని అనుకున్నాను. అదే నా ప్రార్థన అంతా కూడా. సో ఇట్స్ మై ప్రేయర్ దట్ టు ఫైట్ అగేన్స్ట్ ద అట్రాసిటీస్ ఆఫ్ ద వైఎస్ఆర్సీపీ, వాళ్ళ అణిచివేతను వాళ్ళ దారుణాలు ఎదుర్కోవాలంటే కనుక తప్పనిసరిగా టీడీపీతో కలిపి వెళ్ళాలి ఈ వచ్చే ఎలక్షన్స్లో అని డిసైడ్ అయ్యానని చెప్పుకొచ్చారు అనమాట. సో హీ వాజ్ క్లియర్, ఆయనకి చాలా క్లియర్గా, అంటే ఎప్పుడైనా ఫ్రెండ్స్ నాయకుడికి ఉండాల్సి ఉంటుంది, క్లారిటీ ఉండాలి, క్లారిటీ. ఆయన చెప్తున్నారు కదా, హీ వాజ్ క్లియర్ దాట్ ఓన్లీ అన్ ఎలియన్స్ కుడ్ బ్రింగ్ ద రూల్ ఆఫ్ ద వైఎస్ఆర్సీపీ టు ఎన్ ఎండ్. అంటే వైఎస్ఆర్సీపీ యొక్క రూల్ని ఎండ్ చేయాలంటే కనుక తప్పనిసరిగా కూటమితో కలిస్తేనే కుదురుద్ది అని ఒక ఖచ్చితమైన ఐడియా ఉంది అని చెప్తున్నారు అంతా కూడా. ఎలియన్స్ అంటే కూటమి. సో ఇట్ ఈస్ బిలీవ్డ్ దాట్ మిస్టర్ పవన్ కళ్యాణ్ ప్లేడ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ద టీడీపీ అండ్ ద బీజేపీ. అంటే యాక్చువల్గా టీడీపీ బీజేపీ అంతకుముందు సుక్కేది ఒకరికి పడడం లేదు, వాళ్ళిద్దరినీ కలిపి ఒక దానిలోకి కూటమిలోకి తీసుకొచ్చి ఆ టైప్ వేసిన ఎవరంటే కనుక పవన్ కళ్యాణ్. అందులో అతను ఒక బ్రిడ్జ్లా పనిచేశాడు. బ్రిడ్జ్ చాలా చక్కటి ఓడింగ్ చూడండి, ఎంత బాగుంటుంది ఓడింగ్ అది. ఓకే, ఇట్ ఈస్ బిలీవ్డ్ దాట్ మిస్టర్ కళ్యాణ్
played the bridge between the TDP and the BJP to force the త్రీ-పార్టీ ఎలియన్స్. ఆ త్రీ-పార్టీ ఎలియన్స్ కలవడానికి ఇతను చాలా కృషి చేశాడు. హీ ఆల్సో అడ్మిటెడ్, కృషి చేయడంతో పాటు ఒప్పుకుంటున్నాడు చూడు అంత ఓపెన్గా. హీ ఆల్సో అడ్మిటెడ్ దాట్ ద జిఎస్పీ అలోన్ కుడ్ నాట్ ఫార్మ్ ద గవర్నమెంట్. అదే జనసేన ఒక్కటి దిగిందనుకోండి ఎన్నికల్లోకి, గెలిచేయడం కష్టం, అది కూడా ఒప్పేసుకున్నాడు హ్యాపీగా. మేము ఒక్కళ్ళే వెళ్తే కనుక అది గెలవలేమబ్బా అని కూడా చెప్పుకున్నాడు. హీ ఆల్సో అడ్మిటెడ్ దాట్, అంటే ఒక నాయకుడికి తెలియాల్సింది ఏంటంటే ఏది చేయగలను ఏది చేయలేను, ఎలా వెళ్తే కుదురుద్దు ఎలా వెళ్తే కుదరదు, ఆ క్లారిటీ ఖచ్చితంగా ఉండాల్సింది. అదే అతనికి ఉందన్నమాట ఇక్కడ, అదే చెప్పుకొస్తున్నారు. హీ ఆల్సో అడ్మిటెడ్ దాట్ ద జేఎస్పీ అలోన్ కుడ్ నాట్ ఫార్మ్ ద గవర్నమెంట్ నార్ డిడ్ ద పార్టీ హ్యావ్ ద ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఆర్ బ్యాకింగ్ టు కంటెస్ట్ ఆల్ 175 సీట్స్. అది ఒకటి, గవర్నమెంట్ ఫామ్ చేయలేదు, ఒకవేళ 175 వీళ్ళు అన్నింటిలో పోటీ చేసినా కూడా అంత ఆర్థిక శక్తి సామర్థ్యం వీళ్ళకి లేదు అని చెప్తాను అనమాట. హీ సెటిల్డ్ ఫర్ 21 సీట్స్ అండ్ హిస్ ఫోకస్ వాస్ టు విన్ ఆల్ ఆఫ్ దెమ్. అంటే అతను 21 సీట్లకు ఒప్పుకున్నారు, అతని ఫోకస్ అంతా కూడా 21 గెలవాల్సిందే అని పట్టుపట్టారు అంతా కూడా. దిస్ గ్యాంబల్ పెయిడ్ ఆఫ్, అంటే ఇతను చేసిన ఈ పర్టికులర్ ఆట, ఆ ఆట అనేది ఇతనికి సత్ఫలితాలు ఇచ్చింది ఇక్కడ. ఇన్ ద అసెంబ్లీ ఎలక్షన్స్ ద ఎన్డీఏ అలియన్స్ వన్ 164 సీట్స్ ఇంక్లూడింగ్ ద జేఎస్పీస్ 21 while the వైఎస్ఆర్ పార్టీ tally sank to 11 from 141 5 years ago. అంటే ఎన్డీఏ కూటమికి వచ్చేసి 124 సీట్లు వచ్చినాయి, అలాగే ఒక ఇంక్లూడింగ్ జేఎస్పీకి 21తో కలిపి. బట్ వైఎస్ఆర్సీకి మాత్రం 141 నుంచి 11 పడిపోయింది అంతా కూడా. సో ఇక్కడ కంక్లూజన్ ఏమంటానంటే, ఏ పొలిటికల్ నోవైస్, నోవైస్ అంటే కొత్త వ్యక్తి, కొత్తగా వచ్చిన వ్యక్తి నోవైస్ అంటారు అనమాట. ఈ రాజకీయాల్లో కొత్తగా వచ్చిన ఇతను 10 years ago వచ్చినప్పుడు. పవన్ కళ్యాణ్ ఈజ్ టుడే, ఈరోజు చూసుకుంటే కనుక ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఏం చేస్తారు అంతా కూడా. క్లియర్? ఏ పొలిటికల్ నోవైస్ 10 years ago, 10 ఏళ్ల క్రితం కొత్తగా రాజకీయాల్లోకి ఎంటర్ అయిన ఇతను ఈరోజు చూసుకుంటే కనుక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఒక కితాబిస్తూ ఈ పర్టికులర్ హిందూ కంప్లీట్ చేస్తున్నారు. మరి దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పటిదాకా ఈ ఆర్టికల్ చదివాం కదా, ద పవర్ స్టార్ ఆఫ్ పాలిటిక్స్, ఈ ఆర్టికల్ చదివాం. గుడ్. మరి వీటి నుంచి మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి? ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్గా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే ముందు మన దగ్గర అంటూ కొంత కంటెంట్ ఉండాలి. కంటెంట్ అంటే కొంత విషయం ఏదైనా చెప్పడానికి మన దగ్గర అంటూ ఒక విషయం అంటూ ఉండాలి. ఎస్, ఇది నేను ఇవాళ షేర్ చేయదలుచుకున్నాను అని రాల్సి ఉంటుంది అక్కడ. క్లియర్? సో ఈ ప్రాసెస్లో జనరల్గా అసలు ఈ కమ్యూనికేటర్స్ జనరల్గా క్లాస్ రూమ్లో వచ్చేటప్పుడు నేను చాలామంది చూస్తుంటాం కదా. సో ఈ ప్రాసెస్లో ఎలా ఉంటారంటే కనుక కొంతమంది ఇలా ఉంటారు. నెంబర్ 1, సైలెంట్ స్పెక్టేటర్స్. అంటే వీళ్ళు కేవలం స్పెక్టేటర్స్ మాత్రమే. స్పెక్టేటర్ అంటే జరుగుతున్న దాన్ని చూస్తూ ఉండే ఒక ప్రేక్షకుడు అనమాట. ఇక్కడ సైలెంట్ స్పెక్టేటర్స్ అంటే కేవలం ఇలాగే ఉంటారు. ఇలా ఉండడం తప్ప ఒప్ప అని చెప్పడం లేదు, ఇలా ఒక కేటగిరీ ఉంటారు అంటాను ఇక్కడ. ఫస్ట్ వన్ సైలెంట్ స్పెక్టేటర్స్. సెకండ్ కేటగిరీ కాపీ క్యాట్ కేటగిరీ ఉంటారు. కాపీ క్యాట్. ఓకే, నెక్స్ట్ వన్ కాపీ క్యాట్. అంటే ఏమవుతుందంటే సైలెంట్ స్పెక్టేటర్స్ పార్టిసిపేట్ చేయరు, మాట్లాడరు, అలాగే చూస్తూ ఉంటారు. కాపీ క్యాట్ వాళ్ళు కొంచెం ధైర్యం తెచ్చుకొని ఏదైనా ఇలాంటి ఆర్టికల్ చదివినా లేకపోతే ఇంకొక ఆర్టికల్ ఏదైనా చదివినా దానిలో ఉన్న డేటాని కొంత యాస్టీజ్గా ఉన్నట్టు కొంత తీసుకొని, మొత్తం కాకపోయినా కొంత నచ్చిన పాయింట్స్ కొన్ని తీసుకొని దాన్ని అలా రాసి ప్రాక్టీస్ చేసి యాస్టీజ్గా అలా చెప్పేస్తారు. జస్ట్ వీ కాల్ దెమ్ కాపీ క్యాట్. ఓకే, తప్ప ఓపెన్ చెప్పట్లేదు, ముందు చూద్దాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఎవరంటే వీళ్ళు కంపోజర్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే చాలా తెలివిగా ఈ డేటా కొన్ని తీసుకొని ఇంతకుముందు ఏదైనా చదివిన పుస్తకంలో ఇంకో దానిలో ఉన్నది ఏదైనా కొన్ని తీసుకొని దాన్ని అటు ఇటు కలిపి కొంచెం డిఫరెంట్గా ప్రింట్ చేస్తారు. కంపోజర్. ఓకే, ఇక ఫోర్త్ వన్ ఉంటారు వీళ్ళు క్రియేటర్స్.
క్రియేట్ అంటే వీళ్ళు కొత్తది క్రియేట్ చేయడం కాదు, ఈ చదివిన ఆర్టికల్ని బాగా ఆకలింపు చేసుకొని ఓకే వాళ్ళ అవగాహనలోకి తెచ్చుకొని ఆ అవగాహన నుంచి వాళ్ళు సొంత కలుపుతారనమాట. ఎవరైతే వాళ్ళ సొంతగా కొంత కలుపుతారో వాళ్ళు క్రియేటర్స్ అవుతారు. ఓకే, మళ్ళీ చెప్తాను. సైలెంట్ స్పెక్టేటర్స్ జస్ట్ దే సింప్లీ watch the ongoing programs or ongoing things, but they never participate. They are silent spectators. Copycat, they try, but how you know? They collect some data, I mean from one article, they present it as it is. They are copycats. But composer, they collect data not from one source, maybe some 3 or 4 sources, and combine it and they present it. Composer, of course, it also needs some sort of hard work. But creators, but they digest it, they assimilate it out of their own understanding, they add something and of course present in a different way. They are called creators. కాబట్టి ఫ్రెండ్స్ ఇందులో మనం ఒకదాని నుంచి ఒకదానికి ట్రాన్స్ఫార్మ్ అవుతూ రావాల్సి ఉంటుంది. బై బర్త్ నోబడి బికమ్స్ ఎ క్రియేటర్. ఎవరు క్రియేటర్గా అలా వెళ్ళిపోరండి. ముందు మనం కొంత చూడాలి, నేర్చుకోవాలి వెళ్ళాల్సింది. కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో నేను వాళ్ళకి చెప్పేది, డోంట్ బీ ఇన్ సైలెంట్ స్పెక్టేటర్స్. దీనిలో ఉండద్దు. కొంచెం ధైర్యం తెచ్చుకొని ఫస్ట్ మీకు పబ్లిక్ స్పీకింగ్ అలవాటు లేదనుకుంటే కనుక కాపీ క్యాట్తో స్టార్ట్ చేయడం తప్పేమీ కాదు. కాపీ క్యాట్తో స్టార్ట్ చేయడం అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ కానీ చిన్న చిన్న ఎనిక్డోట్స్ ఉంటారు. ఎనిక్డోట్ అంటే గొప్పవాళ్ళ జీవితం జరిగిన కొన్ని సంఘటనలు అవి తీసుకొని దాన్ని యాస్టీస్గా ఉన్నదాన్ని ఎలాగా రాసి తీసుకొని దాన్ని ప్రాక్టీస్ చేసి 4-5 సార్లు అది ప్రజెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ క్లాస్ రూమ్లో కానీ ఎక్కడ ప్రజెంట్ చేయండి. దాంతో ఎస్ నా దగ్గర 2-3 ఎగ్జాంపుల్స్ నేను చెప్పగలుగుతానని నమ్మకం వస్తుంది. దాని తర్వాత అదే దాన్ని కొన్ని బుక్స్ చదివి లేదా ఇంకోటి ఎక్కడన్నా చూసి ఇంకో 2-3 కలపండి. అక్కడ ఎలా కలపచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 1 minute ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ పవర్ స్టార్ ఆఫ్ పాలిటిక్స్ అని చెప్పుకున్నాం. లీడర్ అంటే ఏం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు లీడర్ గురించి బయట ఒక డెఫినేషన్ ఇట్లా ఉందన్నమాట. లీడర్ గురించి ఏమంటారంటే కనుక ఏ లీడర్ ఇస్ ద వన్ హూ knows the way and goes on the way and shows the way. అంటే లీడర్కి 3 లక్షణాలు ఉండాల్సి ఉంటుంది. ఒకటి, హీ షుడ్ నో ద వే, తెలుసుకోవాలి ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదు అది తెలియాలి. ఓకే, హీ షుడ్ నో ద వే ఆర్ హీ నోస్ ద వే. సెకండ్, తెలిస్తే సరిపోదు కదా, ఆ దారిలో ప్రయాణించాలి కదా. ఇప్పుడు పాలిటిక్స్ అనేది చాలా కష్టం అనేసి ఇతను ఒక దెబ్బతో వదిలిపెట్టి పారిపోలేదు కదా, దానిలోనే ఉండి పయనిస్తూ అలా వెళ్తున్నాడు అంతా కూడాను. అందుకని ఫస్ట్ వన్ ఏంటి, ఏ లీడర్ ఇస్ ద వన్ హూ నోస్ ద వే. సెకండ్, గోస్ ఆన్ ద వే, అదే దారిలో వెళ్ళాల్సి ఉంటుంది. ఆ తర్వాత వెనకాళ్ళు చూపించాలి, షోస్ ద వే, దాని 2 బాబు ఇలా వెళ్దాం మనం చక్కగా చూపించాల్సి ఉంటుంది, దారి చూపించేవాడు లీడ్. ఏ లీడర్ ఇస్ ద వన్ హూ లీడ్స్ ద పీపుల్. ఆ లీడ్ చేయాలంటే ఫస్ట్ హీ షుడ్ నో ద వే, హీ షుడ్ గో ఆన్ ద వే అండ్ హీ షుడ్ షో ద వే. అప్పుడు ఇదేదో బాగుంది డెఫినేషన్, దీన్ని తీసుకొచ్చి కలపాల్సి ఉంటుంది. కలిపేసేసి ఇతను మిస్టర్ పవన్ కళ్యాణ్ ఎలా చేసాడు ఏంటి అదే కొంచెం విపులీకరించి నీ ఓన్గా యాడ్ చేస్తే కంపోజింగ్ స్మెల్గా క్రియేటర్కి మారుతాం అంతా కూడా. క్రియేటర్ అంటే యూ నీడ్ టు యాడ్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్, మీది కలపాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇలాంటి ఆర్టికల్స్ అప్పుడప్పుడు కొన్ని చదువుతూ ఉంటే కనుక మనం కాపీ క్యాట్ నుంచి కంపోజర్ క్రియేటర్గా మారచ్చు. ఓకే, మరొక మంచి ఆర్టికల్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బై బాయ్.